ప్రస్తుతం మనం నిందితుడు రాజ్కుమార్ ఎవరైతే ఉన్నారో రాజ్కుమార్ సొంత గ్రామం దైవాలగూడకు వచ్చినాం. దైవాలగూడ షాబాద్ నుంచి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దైవాలగూడలో ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం. సో నిందితుడు ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది, ఏంటి అసలు ఏం జరిగింది, కట్టుకున్న భార్యను కన్న బిడ్డలను చంపేంత నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు ఏంటి అనేది మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ మనతో పాటు మీది ఇదే ఊరమ్మ? ఎక్కడ వాళ్ళ ఇల్లు ఇక్కడేనా? ఏం జరిగిందమ్మా? సరే చూద్దాం, వాళ్ళ ఇంటికి వెళ్దాం, చూద్దాం. ఎందుకు అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు నువ్వు? అతను ఎందుకు తీసుకున్నా అంటే గతంలో కూడా మనకు వాళ్ళ ఇంట్లో లవ్ మ్యారేజ్, మా చెల్లెది, మా చిన్నమ్మ బిడ్డ మా చెల్లె అవుతుంది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ భార్య చనిపోయిన ఆమె నాకు చెల్లె అవుతుంది, సరిత కంపల్సరీ. రాజ్కుమార్ బావ అవుతాడు నాకు, చెల్లె కదా, చెల్లె మొగలు పడతాయి కదా. అంటే ఇంతకుముందు రాజ్కుమార్కు బయట ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అనమాట. లవర్ని ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి ప్రేమించింది కాబట్టి భార్య అడిగింది ఎందుకు ఇట్లా పని చేస్తున్నా అంటే నా ఇష్టం ఇట్లా చేస్తా అని చెప్పి భార్య భర్త చిన్న చిన్న నడుస్తుండేవి. అది నడిచి కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. కానీ ఎవరినైతే అమ్మాయిని ప్రేమించిండో ఆ తల్లిదండ్రులు కేసు పెట్టారు ఇతని మీద, రాజ్కుమార్ మీద. ఫోక్సో కేసు కింద కేసు బుక్ చేసి అరెస్ట్ చేసిర్రు. కాదు, ఇప్పుడు ఈయనకు 3 సంవత్సరాల బాబు, 2 సంవత్సరాల కూతురు, 1.5 year కూతురు ఉంది. అంటే పెళ్ళి దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. 2018లో పెళ్ళి అయితే ఆ అమ్మాయి బాలికనే కదా. ఇప్పుడు అంతకుముందు నుంచి లవ్లో ఉన్నాడని చెప్పడానికి ఎట్లా ఉంటుంది మనకు? ఆమె బాలిక కదా, చిన్న ఆమె కదా, 18 సంవత్సరాలు నిండలే. వీళ్ళు కొన్ని రోజులు ఈడున్నారు, మొన్న షాబాద్లో ఉంటారు, ఇంటి పక్కన ఇల్లు అంట. ఆ అమ్మాయిని ఇష్టపడే కలిసిమెలిసి మైనర్ అమ్మాయి అయినా సరే కలిసిమెలిసి తిరిగారంట. ఎందుకు తిరుగుతున్నామంటే మేము ప్రశ్నించింది. చిన్న చిన్న చదువుకోవడం వెళ్తే గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెడితే అతను రానందుకు మేమే మాట్లాడి చెప్తామని చెప్పి తల్లిదండ్రులు ప్లస్ పిల్లాని అన్న రాజ్కుమార్ అన్న మా పిల్లానికి మేమే బుద్ధి చెప్పటమని చెప్పారు. ఆ బుద్ధి ఇంతవరకు చెప్పారో లేరో తెలియదు. కానీ ఈ రాత్రి ఇంత ఘోరం జరిగిపోయింది. దీని వెనకాల వాళ్ళ అన్న వాళ్ళ ఫ్యామిలీకి అందరికి తెలిసి ఉంటేనే కదా పోలీస్ స్టేషన్లో పోయి కూర్చున్నారు. వాళ్ళు ఉత్తరం ఎలా కూర్చుంటారు వాళ్ళిద్దరు? కాదు, ఎప్పుడు జరిగింది ఇక్కడ వీళ్ళ హత్య? ఎప్పుడు జరిగింది? 9-12 మధ్యలో జరిగింది. మాకు 1 o'clock ఫోన్ వచ్చింది. అంటే మధ్యాహ్నం మిడ్ నైట్ మాకు 1 గంట. మాది చెవేల మండలం, గొల్లగూడ విలేజ్ మాది. మేము అక్కడ ఉంటాం. మా చిన్నమ్మేడు ఉంటుంది, మా తమ్ముడు మైనాబాద్లో ఉంటాడు. అందరికీ 1 గంటకి ఫోన్ వస్తే మేము 2 గంటలకు వచ్చాము. అప్పటికే సిఐ మన శంషాబాద్ కమిషనర్ సిపి గారు వచ్చారు, అందరూ చేశారు. ఆ అమ్మాయిని ఇక్కడ చంపేశారు, అదంతా ఎంక్వైరీ చేశారు. కానీ ఆ అమ్మాయి ఇక్కడ చెరువు కట్ట ఉంది కదా, ఈ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల కాడ అమ్మాయిని అందరిని చంపేశాక లాస్ట్కి ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చి ఇక్కడ చంపేసి తల్లి తండ్రికి అన్నకు ఫోన్ చేసి అందరిని చంపేసినా అయిపోయింది నా పని అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎక్కడ వెళ్ళిపోయాడు అనేది తెలియదు. మరి వాళ్ళ అన్నకు తెలుసు, ఈ ఒక్కంతో అయితే కాదు, తన వెనకాల ఎవరున్నారు వాళ్ళ అన్నకు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉంటే ఈ ఘోరం జరిగేది కాదు కదా సార్. వాళ్ళ అమ్మ నాయన ఉంటే, వాళ్ళ అత్తమామ ఉంటే ఈ ఘోరం జరగలేదు. వాళ్ళ అమ్మ నాయన పంపించేసిండు, పిల్లలు ఒక దగ్గర పెట్టిండు, రాత్రి కొట్టేసిండు. తల్లిదండ్రులు ఉంటే ఎంత ఘోరం. కనీసం ఒకరు పోయినా ఒకరన్నా బతకరు. చిన్న బాబు 1.5 ఎంత ఉందా సార్, జాంబన్లా ఉన్నారు పిల్లలు. ఎంత దారుణం సార్ ఇది. ఇలాంటి విషయాలు ఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుచున్నాం సార్. అంటే గతంలో ఇప్పుడు కన్న బిడ్డలను కట్టుకున్న భార్యను చంపేంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? గతంలో ఏమన్నా అంత కఠినంగా వ్యవహరించిన దాఖలాలు ఏమన్నా? 2018 పెళ్ళైంది, అప్పటి వరకు వాళ్ళకి మాటలు లేవు, వీళ్ళకి మాటలు లేవు. లవ్ మ్యారేజ్ కాబట్టి పెళ్లి చేసుకున్నారు. సరే ఉండాలంటే ఈ మధ్యకాలంలో 4-5 years మధ్యలో మాటలు కలిసి మంచిగా అన్యోన్యంగా కలుస్తున్నారు, ఇంటికి వస్తున్నారు, పోతున్నారు, తిరుగుతున్నారు, రాయబారాలు మంచిగా జరుగుతున్నాయి. కానీ ఈ మధ్యలో ఫోక్సో కేసు ఒక అమ్మాయి ప్రేమించి వాళ్ళు అమ్మాయి తల్లిదండ్రులు కేసు పెట్టడం వల్ల ఇది రోజుకి రాసి ఇప్పుడు మొత్తానికి ప్రాణాల మీదే తీసేశాడు. ఈ అబ్బాయి వెనకాల ఎవరున్నారు? వాళ్ళ అన్న ఉన్నాడు. అసలు జైలుకు అబ్బాయిని ఎక్కడ దాచిపెట్టాడు అని వాళ్ళ అన్నని అడిగితే తెలుస్తుంది. విచారణ మొత్తం వాళ్ళ అన్న చేతుల్లో ఉన్నది. తల్లిదండ్రులు ప్లస్ వాళ్ళ అన్న రాజ్కుమార్ వాళ్ళ అన్న ఉంటాడు. ఆయన శంషాబాద్లో ఉంటారంట, మనకు కూడా తెలియదు. శంషాబాద్ ఉంటారు. అతను అదుపులోకి తీసుకుంటే కానీ మొత్తం బయటపడుతుంది. మాకు చంపి ఫోన్ చేసి ఇమీడియట్గా తల్లిదండ్రులు షాబాద్ పిఎస్లో కూర్చోవాల్సిన అవసరం ఏముంటుంది? అంటే వాళ్ళకి తెలుసు ఇట్లా జరుగుతుంది అంటే తెలిసే వాళ్ళు ముందు జాగ్రత్తతో పోయి కూర్చున్నారు. అదే తల్లిదండ్రులు ఉంటే ఇప్పుడు మా చెల్లె బతికేది, మా అల్లుళ్ళు బతికే వాళ్ళు కదా సార్. అసలు ఈ వెనకాల ఎవరున్నారు? అసలు వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారో కానీ వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని మేము పోలీసు వారిని కోరుచున్నాం. ఇప్పుడు ఈ బాధిత మీ చెల్లె ఎవరైతే ఉన్నారో ఆమె నేపథ్యం ఎక్కడిది, వాళ్ళ కుటుంబం ఎక్కడ, వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళే? ఇక్కడ ఇదే ఇల్లు, సొంత ఊరు, ఇదే ఊరు, సొంత ఇల్లు ఇదే.
అమ్మగారు ఇదే ఊరు, అత్తగారు ఇదే ఊరు. కాకపోతే పెళ్ళి అయిన తర్వాత అక్కడ బతుకుతున్నారు వాళ్ళు. ఈ మొన్న 4-5 మంత్స్ కింద ఇక్కడ ఇంటికి వచ్చారు. ఇది అమ్మ ఇల్లు, అత్తగారి ఇల్లు వెనకాల ఉంటుంది. ఆ చనిపోయి ఆ ఇంట్లో ఉన్నది మొత్తం అక్కడ మీరు చూస్తే తెలుస్తుంది అవతారం ఎట్లుందో. బడిగా గొళ్ళెం పెట్టేసినది అంతా చాలా దారుణమైన పరిస్థితి. మేము రాత్రి 2 గంటలకు వచ్చాము. ఎక్కడ రాజకుమారి ఇల్లు? వెనకాల ఉంటుంది. వెనకాల. ఇప్పుడు రాత్రి జరిగిన ఘటన ఎక్కడ? అది అక్కడే జరిగింది, వాళ్ళ ఇంట్లోనే జరిగింది. ఓకే. అత్తగారింట్లోనే జరిగింది. అత్తగారింట్లోనే పిల్లగాన్ని అమ్మ నాయన ఉంటే ఈ ఘటన జరిగేది కాదు ఏమో అనుకుంటాం మేము. లేరు వాళ్ళు లేనిది చూసి ఈ పని చేశాడు. నొల్లి పెడుతున్నారు, ఏదో ఒకటి జరుగుతుంది. ఒకరు పోయినా ఒకరు చిన్న పాప ప్రాణం ఎంతమంది ప్రాణాలు పిల్లల్ని అనాథం మేము బతికించుకుంటాం సార్. మా చెల్లి మాకంటే ఎక్కువ కాదు కదా, మాతో మేము బతుకుతున్నాం. మా పిల్లల్ని మేము మంచిగా చదివించుకున్నాం. అంత మంచి బంగారు పిల్లల్ని ఇప్పుడు అంత దారుణంగా ఒడిగట్టాడు. ఇప్పుడు కేసు పెట్టినందుకు కోపంతో వాళ్ళను హత్య చేసిన అనుకుందాం, మళ్ళీ భార్య పిల్లలను ఎందుకు చేయాల్సి వచ్చింది? అదే అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం చేసిందంటే నువ్వు ఎందుకు అమ్మాయి తిరుగుతున్నావు అంటే క్వశ్చన్ చేయొచ్చు. ఒక భార్య ఒక భర్త అది ఎందుకు అమ్మాయితో తిరుగుతున్నాడంటే భార్య భర్తను క్వశ్చన్ చేయొచ్చు. ఆ క్వశ్చన్ చేసిన వల్లనే కొంత చిదరబద్ధం జరిగినట్టుందంటే సమాచారం. అది ఆ సమాచారం ఉంది. నలుగురిలో పంచాయతీ కూడా పెట్టారు కానీ అబ్బాయి పంచాయతీలోకి రాలేడు. ఈ గ్రామంలో ఇక్కడనే పంచాయతీ పెట్టారు, గ్రామంతో రాలేదు. మా పిల్లలకు మేమే బుద్ధి చెప్పటమని చెప్పి అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మెయిన్లో మార్చిలో ఏమో కేసు అయింది. ఇది నెల 15 రోజులు పరారిలో ఉన్నట్టు. మొన్న వచ్చి 15 రోజులు అవుతుంది బయటకు వచ్చి బెయిల్ మీద. ఆ బెయిల్ మీద వచ్చిన సంది ఇది ఇట్లా అమ్మ ఇట్లా మిస్ పెట్టడం ఇట్లా 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 అనుకుంటా ఇంత దూరం తీసుకొచ్చింది. ఆ మైనర్ బాలికట్టే చిన్న పిల్లలు కదా సార్. ఒకరు రోజులు ఒకరు బతుకుంటే మాకు ఎంత బాగుంటుంది సార్. పిల్లలు మా ఎంత దారుణం సార్. చిన్న కూడా కూలాలు చేసుకొని బతికేవాళ్ళు సార్ వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళ అమ్మని చేస్తుంది మీ చెల్లె వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ కూలి ఎవరు సార్? కూలి డాడీ లేడు, డాడీ ఎక్స్పైర్డ్. ఆ అమ్మ ఒక్కతే ఉంటుంది. తమ్ముడు మైనాబాద్ ఉంటాడు, నేను వాళ్ళ బ్రదర్ ఇల్లు. ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుచున్నాం సార్. అంతే.